రాష్ట్రంలో చలి పంజా విసురుతుంది. భారీగా పడిపోయిన టెంపరేచర్లు, పొగమంచుతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 9 గంటల వరకు పొగమంచు ఎక్కువగా ఉండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మార్నింగ్ వాక్ చేసేవాళ్లు అవస్థలు పడుతున్నారు. మరికొన్ని రోజుల పాటు అత్యల్ప ఉష్ణోగ్రతలు రికార్డవుతాయని వెదర్ ఆఫీసర్లు చెబుతున్నారు. ఇక హైదరాబాద్ శివారు ప్రాంతాలను పొగమంచు కప్పేసింది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ రాంప్రసాద్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత అయితే రోజు రోజుకు పెరుగుతుందని చెప్పవచ్చు. చలితో పాటు అదేవిధంగా మనం చూస్తే పొగమంచు కూడా కురుస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా మనం గమనించినట్లయితే చాలా జిల్లాలలో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న క్రమంలో అయితే హైదరాబాద్లో పూర్తి స్థాయిలో పొగమంచు అయితే చాలా ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి ట్యాంక్ బండ్ వద్ద అయితే ఉన్నాం. చూడవచ్చు, దట్టమైన పొగమంచు కారణంగా అయితే చాలా ప్రాంతాలు అయితే మనకు కనీసం కనిపించినటువంటి పరిస్థితి. పొగమంచు ఉదయాన్నే 6 గంటల నుంచి భారీగా పొగమంచు వస్తున్న క్రమంలో అయితే వివిధ ప్రాంతాలకు వెళ్ళేటువంటి ప్రజలు అయితే కానీ అదేవిధంగా ఇటు ఉదయం వేళల్లో ఏదైతే ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలలో వాకర్స్ ఎక్కువగా తిరుగుతూ ఉంటారు. వీరందరూ కూడా వాకింగ్ చేసేందుకు కూడా కొంత సంఖ్య తగ్గిందని చెప్పవచ్చు. ప్రతిరోజు ఉదయాన్నే వేలాదిగా ఇక్కడ వాకింగ్ చేసేందుకు వచ్చే క్రమంలో కూడా పొగమంచు కారణంగా ఒక ప్రాంతం నుంచి అయితే ఇక్కడికి చేరుకోవాల్సి ఉంటుంది. ఇక్కడి నుంచి వచ్చేటువంటి ప్రజలు కూడా ఉదయాన్నే వాహనాలు తీసుకొని వచ్చేందుకైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా గమనిస్తే చాలా జిల్లాలలో కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ అయితే తెలపడం జరిగింది. మనం కనుక గమనిస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే ఆదిలాబాద్ నుంచి చూసుకున్నట్లయితే ఆదిలాబాద్లో 11 నుంచి 15 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతతో పాటు ముఖ్యంగా కొమరం భీం జిల్లా, అదేవిధంగా మంచిర్యాల్, మెదక్, నిర్మల్, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో అయితే అత్యల్ప ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతాయని ఇటు వాతావరణ శాఖ చెప్పడంతో పాటు ఇటు హైదరాబాద్లో మనం చూస్తే ఉదయాన్నే ఇటు పొగమంచు కారణంగా అయితే ప్రజలందరూ కూడా బయటకు రావడానికి పెద్దగా ఇష్టపడినటువంటి పరిస్థితి మనం ఇప్పటికే చూస్తున్నాం. ఇటు మనకు సంక్రాంతి పండుగ దగ్గరలో ఉన్న కారణంగా అయితే ఇటు ఒకవైపు చలి, అదేవిధంగా మరోవైపు పొగమంచు కారణంగా అయితే ప్రజలు బయటికి రావాలంటే తెల్లవారుజాములో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు మనం గమనిస్తున్నాం. ఇప్పటికే వాతావరణ పరిస్థితులను బట్టి అయితే మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఇప్పటికే వైద్యులు కూడా చాలా సలహాలు, సూచనలు కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఉష్ణోగ్రతలు, కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న క్రమంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇటు ఆదేశిస్తున్నారు. ముఖ్యంగా మనం చూడవచ్చు, హైదరాబాద్ వ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా చాలా తక్కువగానే ఉన్నాయని చెప్పవచ్చు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అయితే ఇటు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కారణంగా అయితే ప్రధాన రహదారులపై వెళ్ళేటువంటి వాహనాలకు కూడా కొంత పొగమంచు అయితే ఇబ్బందికర పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్పవచ్చు. దట్టమైన పొగమంచు కారణంగా అయితే సుదూర ప్రాంతాలు కూడా, అతి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాలను కూడా మనం గుర్తించినటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతూ ఉంది. ప్రధానంగా హైదరాబాద్లో ఉదయాన్నే తెల్లవారుజాము నుంచి ఇటు కార్యాలయాలు కానీ వివిధ పనుల కోసం వెళ్ళేటువంటి వారికి అయితే పొగమంచు తీవ్ర ఇబ్బందికరంగానే ఉంటుంది. అంతేకాకుండా ఇటు పొగమంచుతో పాటు దట్టమైనటువంటి ఇటు చలి కూడా, ఏదైతే చలికాలం కావడంతో కనిష్ట ఉష్ణోగ్రతల నమోదు కారణంగా అయితే ప్రజలు చలికి వణికిపోతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. హైదరాబాద్లో మనం గమనించవచ్చు, హైదరాబాద్లో ప్రధానంగా చాలా ప్రాంతాలలో కూడా ఏదైతే ఇటు కార్యాలయాలు, ఇటు హైటెక్ సిటీ కానీ ఇటు ఉద్యోగులు వెళ్ళి వచ్చే క్రమంలో కూడా క్యాబ్లకు కూడా వెళ్ళి వచ్చేందుకైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పవచ్చు. చలి కారణంగా కొంత ఆలస్యంగానే మనం చూస్తున్నాం. ఉదయం 7:30 దాటినప్పటికీ కూడా ఇటు సూర్యుడు బయటికి రాకపోవడంతో చాలామంది ఈ యొక్క పొగమంచు కారణంగా బయటికి వచ్చేందుకైతే ప్రజలు ఇష్టపడడం లేదు. అంతేకాకుండా ప్రధానంగా మనం చూడవచ్చు, ఇటు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఈ చలి కారణంగా అయితే ఇటు ఇప్పటికే డాక్టర్లు చెప్తున్నారు, శ్వాసకోశ సంబంధించిన ఇబ్బందులు కూడా తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లల్లో అయితే ఈ పరిస్థితి కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే దగ్గు, జలుబు వంటి ఇబ్బందుల కారణంగా అయితే పిల్లలు అస్వస్థతకు గురయ్యేటువంటి ప్రమాదం ఉన్న క్రమంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే వైద్యులు కూడా చెప్తా ఉన్నారు. హైదరాబాద్లో మాత్రం మనం చూస్తున్నాం, గత కొద్ది రోజులుగా చలిక తీవ్రతలు పెరుగుతున్న క్రమంలో అయితే పరిస్థితులను అయితే మనం నిత్యం చూస్తున్నాం. అంతేకాకుండా ఈ ప్రభావం రానున్న రోజుల్లో మరింత ఎక్కువగా ఉంటుందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. రానున్న రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా తక్కువగా నమోదయ్యేటువంటి అవకాశం ఉన్నట్టు ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా కొంత అప్రమత్తంగా ఉండి ఉదయం ఏదైతే 8 గంటల తర్వాతనే ఇటు వాకింగ్లు కానీ అవి కానీ చేసుకోవాలని చెప్పేసి ఇటు వైద్యులు సూచిస్తున్న నేపథ్యంలో అయితే ఖచ్చితంగా ప్రజలందరూ కూడా తగు జాగ్రత్తలు పాటించినట్లయితే ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని అయితే ఇటు వైద్యులు కూడా చెప్తా ఉన్నారు. కెమెరామ్యాన్ శ్రీనివాస్తో రాంప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్.